పీసీసీ చీఫ్గా షర్మిల కొనసాగడం అన్నది వైసీపీకి తలపోటుగా పరిణమిస్తుంది అన్నది తెలిసింది. ఆమె మెయిన్ టార్గెట్ వైసీపీ అని అంతా అనుకున్నారు. కానీ కాంగ్రెస్ అధినాయకత్వం కూడా వైసీపీనే కార్నర్ చేస్తుంది అన్నది ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా తెలిసింది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్య ఠాకూర్ అయితే జగన్ మీద గట్టిగానే విమర్శలు చేయడం అంతా చూశారు. దాంతోపాటు కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలకు ఫుల్ సపోర్ట్తో పాటు ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు. వైసీపీని పులివెందుల్లో పరిసమాప్తం చేయాలని ఒకవైపు టీడీపీ కూటమి గట్టి ప్రయత్నాలు చేయడమే కాదు, అందులో సూపర్ సక్సెస్ అవుతుంది. ఇటీవలనే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు గెలుచుకుని సత్తా చాటింది. ఇక తర్వాత పులివెందుల సీటే అంటుంది. అదే సమయంలో పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న షర్మిల కడప ఎంపీ సీటు మీద గురి పెట్టారు అని అంటున్నారు. ఆమె 2024లో అక్కడ నుంచే పోటీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా షర్మిల మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో అవినాష్ రెడ్డి పాత్రను ప్రశ్నించారు. ఆయన పాత్ర సుస్పష్టంగా అని గూగుల్ మ్యాప్స్లో కూడా ఉందని గట్టిగానే మాట్లాడారు. ఆయన్ను అరెస్ట్ కాకుండా రక్షిస్తున్నారు అని కేంద్రం మీద విరుచుకుపడ్డారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే అవినాష్ రెడ్డిని కడప ఎంపీ బరి నుంచి తప్పిస్తే వైసీపీ వీక్ అయితే ఆ ప్లేస్లో కాంగ్రెస్ నుంచి తాను మరోసారి పోటీ చేయాలని, పక్కాగా గెలవాలని షర్మిల ఆలోచిస్తున్నారు అని ప్రచారం సాగుతుంది. ఇక చూస్తే కనుక 2029లో జాతీయ రాజకీయాలు మారుతున్నాయని ఒక విశ్లేషణ ఉంది. అది బీహార్ ఎన్నికల నుంచే స్టార్ట్ అవుతుందని కూడా అంటున్నారు. 3 సార్లు అధికారంలో ఉన్న ఎన్డీఏ వచ్చే ఎన్నికల్లో ఓటమి పాలవుతుందని, ఎన్డీఏ కూటమి గెలుస్తుందని కూడా ఒక అంచనా అయితే ఉంది. దాంతో ఏపీలో కూడా ఆ ప్రభావం పడితే కాంగ్రెస్కి కొత్త ప్లస్ అవుతుందని కూడా లెక్క వేసుకుంటున్నారు. ఇక కడప లోక్సభ నుంచి షర్మిల 2029లో గెలిస్తే కనుక కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఆమెకు జాక్పాట్ తగిలినట్టే అని అంటున్నారు. ఆమె ఖచ్చితంగా కేంద్రంలో మంత్రి అయ్యే అవకాశం ఉంటుందని కూడా అంటున్నారు. ఏపీలో చూస్తే ఇప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా 2029 నాటికి ఎంతో కొంత పుంజుకుంటే ఆ తర్వాత ఎన్నికల్లో అయినా బలపడవచ్చు అనే సుదీర్ఘకాల వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. అందుకే షర్మిల కడప ఎంపీ సీటు మీదనే గురిపెట్టారని, ఆ క్రమంలో అవినాష్ రెడ్డిని మరింతగా రానున్న రోజుల్లో టార్గెట్ చేయడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి ఈ వ్యూహాలు, ఆలోచనలు, ప్రచారంలో నిజమెంతో ఉందో.